నమస్కారం ప్రజలారా. నిన్న వైఎస్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6 అమలు చేయట్లేదు అని చెప్పారు. సూపర్ 6 ఏమి అమలు చేయట్లేదు, ఏమేమి తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం సూపర్ 6 అమలు చేయలేదు అన్నారు. కరెక్టే. ఎందుకంటే అమలు చేయటం లేదు అనేది కరెక్టే, కానీ 1-2 చేశారు, మిగతాటి చేయలేదు. ఇది జగన్ గారికి మంచి అవకాశం. అసెంబ్లీకి కొట్లాడితే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎందుకో 11 మంది అసెంబ్లీకి వెళ్ళడానికి జంకుతున్నారు. కానీ వాళ్ళ రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలియదు మనకు. కానీ నిన్న జగన్ గారు మాట్లాడిన విషయాలు కొన్ని మనం చూద్దాం. సూపర్ 6కు గుండు సున్నా, చంద్రబాబు సర్కారు మోసాలు, బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ధ్వజం. 2 బడ్జెట్లు పెట్టిన హామీలను ఒకటినైనా చిత్తశుద్ధితో అమలు చేశావా? నిరుద్యోగులకు ఏడాదికి 36,000 చొప్పున వృత్తి, ప్రతి మహిళ ఆడబిడ్డ అనేది ఏడాదికి 18,000. ఉచిత బస్సు హామీలు పూర్తిగా ఎగ్గొట్టావు. కరెక్టే. ఆ పైన నిరుద్యోగులకు ఇవ్వలేదు, ప్రతి మహిళ ఆడబిడ్డకు అనేది ఇవ్వలేదు, ఉచిత బస్సుది ఎగ్గొట్టావు, అది కరెక్ట్. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు కోతలు, అరకోరని కేటాయింపులే. తల్లికి వందనం ఇంకా ఇవ్వలేదేమో, అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వలేదేమో, దీపం పథకాల కింద సిలిండర్లు అయితే ఇచ్చారు. పెన్షన్కు బడ్జెట్లో 5,000 కోట్ల మేర కోత, ఇప్పటికే 4 లక్షల పింఛన్లు వెత్తివేత. కరెక్టే. పింఛన్లు మీరు కానీ చూడండి, నెలకు 20,000 30,000 పింఛన్లు తగ్గిస్తూ వస్తున్నారు. ఏం తగ్గిస్తూ వస్తున్నారంటే, వైసీపీ ప్రభుత్వంలో పింఛన్లు అర్హత లేని వాళ్ళకు కూడా పింఛన్లన్నీ ఇచ్చేశారు. చనిపోయిన వాళ్ళ పింఛన్లు ఉన్నాయి కాబట్టి ఆ పింఛన్లు తగ్గిస్తామని కూటమి ప్రభుత్వము చెప్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ పథకాలు ఇవ్వద్దు, ఏ పనులు చేయొద్దని ఎలా చెప్తారు? అది ఒకవేళ చెప్పుకుంటే అది తప్పే. వైసీపీ లేదు, గెలిచిన ఎలక్షన్ల వరకే వైసీపీ టీడీపీ, గెలిచిన తర్వాత అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే. 5 కోట్ల మంది అంటే 5 కోట్ల మందికి ప్రభుత్వ పథకాలు అందాల, అది తప్పు. అది ఎవరు చేసినా తప్పే. ఇంకా హామీలకు ఏమేమి సిల్లు చేసినాడు అనేది కూడా చూద్దాం. ఆడబిడ్డ నిధి, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 లెక్కన 1.8 కోట్ల మందికి ఏడాదికి 32,400 కోట్లు ఇవ్వాలి. మరి 2 బడ్జెట్లలో ఎంత ఇచ్చావు? బోర్డు సున్నా. ఇవ్వగలం. రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు నెలకు 3,000 ఇస్తా అన్నావు. ఒక్కొక్కరికి ఏడాదికి 36,000 చొప్పున 7,200 కోట్లు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తావు? ఉచిత బస్సు, మహిళా ఉచిత బస్సు ప్రయాణానికి ఏడాదికి దాదాపు 3,500 కోట్లు అవసరము. దీనిపై అతిగతి లేదు. ఓకే. 50 ఏళ్లకే పింఛన్, నెలకు 4,000 చొప్పున 20 లక్షల మందికి 9,600 కోట్లు కావాలి, కానీ ఇచ్చింది గుండు సున్నా. ఇంకోటి తల్లికి వందనం, ఏడాదికి 15,000 చొప్పున 87,41,885 మంది పిల్లలకు 13,112 కోట్లు ఇవ్వాలి, కానీ కేటాయించింది 8,278 కోట్లే. తొలి ఏడాది పూర్తిగా ఎత్తేసావు. తల్లికి వందనం అది అంట. అన్నదాత సుఖీభవ, ఏడాదికి 20,000 చొప్పున 53.58 లక్షల మంది రైతులకు 10,717 కోట్లు ఇవ్వాలి, కానీ 6,300 కోట్లు కేటాయించారు. ఇది అన్నదాత పట్ల మీకున్న చిత్తశుద్ధి. ఇది దీపం పథకం అంట. రాష్ట్రంలో 1.59 కోట్ల యాక్టివ్ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లకు 3 గ్యాస్ సిలిండర్ల చొప్పున ఏడాదికి 4,000 కోట్లు అవసరము, కానీ తొలి బడ్జెట్లో 865 కోట్లతో, రెండో బడ్జెట్లో 2,600 కోట్ల కేటాయింపు, లక్షలాది మందికి ఎగనామము. ఇదేనండి నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6కు గుండు సున్నా చేసినావు, చిత్తశుద్ధితో చేయలేదు, అదే మేము ఉండింటే అన్నీ చేసి ఉండేవాళ్ళము అని చేశారు. ఇంకో మాట కూడా అన్నారు, 5 ఎమ్మెల్యేలు పక్కన కూర్చున్నా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాము.
10 మందిని లాగేద్దామని మా వాళ్ళు అన్నారు, నేను వద్దన్నా వైఎస్ జగన్. ఇది తప్పు. ఇది 10 మందిని లాగేద్దామని మీ వాళ్ళు చెప్తే నేను వద్దున్నాను అంటే ఆ 10 మందిని లాగేస్తే ప్రతిపక్ష హోదా రాదనే కదా మీరు చేసింది. ఇప్పుడు అదే కదా వాళ్ళు కూడా అదే అంటున్నారు. మీరు ఆ రోజు 10 మందిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది కాదు, నేను అట్లా చేయలేదు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు దగ్గర సంఖ్య లేదు కదా అని వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారంటే ఇంతమంది ఎవరు లేరు కదా, నేనే కదా ప్రతిపక్ష నాయకుడిని, నాకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ గారు అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలు ఆలోచిస్తున్నారు, అదన్నీ చూడాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ఈ అన్ని వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తారు, ఏది చేయడు. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే గుండు సున్నా అని చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న ఒంటికాల మీద చెల్లేకపోయినాడు జగన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.